ఈ విషయం అర్థమైందనంటే నా బాధ్యత ఏంటో నాకు తెలుస్తుంది, నా యొక్క ప్రవృత్తి ఏంటో నాకు తెలుస్తుంది. క్రీస్తులో నేను ఏం చేయాలి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ఎలాగో జీవించాలి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ఎలాగో జీవిస్తే క్రీస్తుకు ప్రీతికరంగా కనబడుతూ ఉంటాను, లేదా తండ్రికి ప్రీతికరంగా కనబడతాను అని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రశ్నించుకోవాలి తన యొక్క జీవితంలో. ఒక విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున క్రీస్తు యొక్క సిలువను పట్టుకుని, లేదంటే క్రీస్తు యొక్క శ్రమలను పట్టుకుని, లేదంటే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని పట్టుకుని సువార్త చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సువార్త చెప్తున్నప్పుడు క్రీస్తు యొక్క సిలువను ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించేయండి. గాస్పెల్ అని అన్నాడు, సువార్త పక్కన పెడదాం, అసలు వార్తే వెళ్ళట్లేదు. ఇంకా మంచి వార్త ఎక్కడికి వెళ్తుంది? సమాజంలోనికి, ప్రపంచంలోనికి.